ఎంత పెద్ద దర్శకుడికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు కరణ్ జోహర్ సినిమా అనగానే కాజోల్ కనిపించేది. పూజా హెగ్డేకు కూడా త్రివిక్రమ్ అలాగే వరుసగా ఆఫర్స్ ఇచ్చాడు. ఇంతకీ అట్లీకి కూడా అలాంటి ఒక సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం బన్నీ సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ మిస్ అవుతుంది. 2013లో రాజారాణి చిత్రంతో తమిళ దర్శకుడు అట్లీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2019లో రిలీజ్ అయిన బిగిల్తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. లాస్ట్ ఇయర్ జవాన్ రిలీజ్ తో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. పైన చెప్పుకున్న 3 చిత్రాల్లో బ్లాక్ బస్టర్స్ ఒకటి కామన్ కాగా, హీరోయిన్ గా నయనతార కనిపించడం మరో కామన్ పాయింట్. లేడీ సూపర్ స్టార్ ఉంటే తన సినిమా బ్లాక్ బస్టర్ అని అట్లీ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అందుకే కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన ప్రతిసారి నయనతారకు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. బన్నీతో సినిమా అంటే అట్లీ మొదటిసారి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నట్లే లెక్క. సో ఈసారి కూడా నయనతారకు రోల్ ఆఫర్ చేస్తాడు. ఐకాన్ మూవీలో నయన్ లీడ్ హీరోయిన్ అయినా సెకండ్ హీరోయిన్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే మాత్రం పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతుంది.